హలో గైస్, వెల్కమ్ టు ఛానల్. మనం రోబ్లాక్స్ అయితే ఆడుతున్నాం. సో రోబ్లాక్స్లో మనమైతే మిస్టర్ బీస్ట్ గేమ్స్ అయితే ఆడుతున్నాం. ఇది మళ్ళీ వస్తుంది రాదు, అమ్మ వచ్చింది, దేవుడు వల్ల వచ్చింది. నేనైతే చాలా రోజుల నుంచి ఇప్పటి నుంచి రోబ్లాక్స్ ఐ లైక్ రోబ్లాక్స్. ఎందుకు రోబ్లాక్స్ ఇష్టం నాకు? ఎందుకంటే దాంట్లోనే అన్ని గేమ్స్ ఉంటాయి. వేరే గేమ్ కూడా ఆడబుద్ధి అవ్వదు, అంత బాగుంటుంది. సో ఐ లైక్ రోబ్లాక్స్. కానీ గ్లిచ్చింగ్స్ చాలా ఉన్నాయి, మామూలు గ్లిచ్చింగ్స్ కాదు. ఇప్పుడు వెళ్ళిపోవాలి. నేను ఆల్మోస్ట్ అంతే. ఫస్ట్ రూమ్ కంప్లీట్. సెకండ్ రూమ్ చాలా కష్టం. ఓకే, ఫస్ట్లో ఇలానే, ఆ తర్వాత కింద కొంగాలి, వంగిన తర్వాత వెళ్ళిపోవాలి, ఆ తర్వాత ఇలా, ఆ తర్వాత ఇలా. ఓసిని రూమ్ 2 చాలా ఈజీ ఉంది రూమ్ 1 కన్నా. చేసేలా చాలా కష్టం. పోటీ ఇంకా కష్టము. లోడింగ్ ఫ్యాన్ వచ్చింది నాకు. నేను క్రౌచ్ అవ్వాలా? అది పెద్ద ప్రాబ్లం. క్రౌచ్ అస్సలు అవ్వకూడదు. అయినా క్రౌచ్ వస్తూ వివేక్, అసలు నా పేరు మోక్షిత్, వివేక్ అని ఎందుకు పెట్టుకున్నాను? జస్ట్ ఫర్ సరదాగా పెట్టుకున్నా. మన రియల్ పేరు పెడితే హ్యాక్ అవుతుంది. సో తెలుసుకుంటున్నా, అది నాకు ముందే తెలుసు, అందుకని వెరైటీ నాకేం లోడింగ్ అవ్వట్లేదు. అయింది వాడికి గ్లిచ్చింగ్. శశి ఇవ్వాలనే శశి ఇప్పుడు ఉన్నదే సర్వైవ్ అవ్వాలి. డాడీ తెస్తా అన్నాడు. లోడింగ్ అవ్వడం అంత పడుతుంది నాకు. అలాంటి వాడిని కాదురా, నా ఆఫర్ ఉన్నా అమ్మా వెళ్ళిపోతున్నా. ఇడే ఇప్పుడు క్రౌచ్ అవ్వాలి, క్రౌచ్ అయ్యి ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాక అది రావాలి. జంప్ ఇది నాకైతే కోపం వస్తుంది. మామూలు కోపం కాదు, మన ఫేస్ కూడా కనపడుతుంది. అరే ఏం ఫేస్ అనుకుంటే ఇది ట్రెండ్ ఫేస్ యార్, అందుకే నన్ను కూడా అదే వెరైటీ. సో ఇక్కడ 20 అని ఉంది కదా, ఆ బ్యానర్, ద బ్యానర్ ఆఫ్ నాది ఎప్పుడు వస్తుందో, నేను ఎప్పుడు వెళ్ళా, ఉన్నదే సరిగ్గా లేదు. ఈ జంప్ ఇది జంప్, ఇది ఓన్లీ క్రౌచ్ అంతే.
రాగానే ఇది బి జంప్ అండ్ అది బి జంప్. ఓకే ఓకే వెళ్ళిపోయినా. అరే చెల్లిపో ఇది ఏంటంటే క్రౌచ్. ఓకే అర్థమైంది. ఇది ఎక్కడికి మనం క్రౌచ్ అవ్వాలి. అంతే నేను క్రౌచ్ అవ్వకుంటే వెళ్ళిపోవాలి. నాకైతే అర్థమైంది. ఇప్పుడు ఇదే అరే సరిగ్గా ఆడకపోతేనే మండుతుంది. దాంట్లో ఎందుకు నమ్ముతున్నానంటే అది చాలా మళ్ళీ happened. Unadi. Okay, half ఉంది. హాఫ్ ఉంది. మిస్సు అమ్మా ఇది అర్థమైంది. అసలు వాడు మిస్టర్ బీస్తా గడ్డం బీస్తా అంత గడ్డం ఉంది ఫ్రెండ్స్ మొత్తం. ఓ మనం వెళ్ళొచ్చు. నేను ఇది 30 seconds దాకా ఉండాలా? ఓడి అమ్మ బండి కదల్ని అంటారా? టచ్ చేయకండి మన నెట్వర్క్ లేదని అర్థమైంది. ఆపరని సోది ఇక్కడ 30 seconds ఉండాలంట. మొత్తం నేనేం చేస్తారా ఇక్కడ 30 minutes కదిలియండ్రా. ఇంకా 14 seconds. వీళ్ళలో వాళ్ళు చాలా మంది ఉంటారు వెయిట్ చేసి జాబ్ చేసినాక అనమాట. ఓకే 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 మిస్టర్ బీస్ట్ నువ్వు చెప్పినావు కాబట్టి అంత అర్థమైంది. ఓకే ఓకే
ఓకే ఓకే మళ్ళీ అచ్చు మనం ఉన్నది ఇప్పుడు ఫిఫ్త్ ఫిఫ్తేనా జస్ట్ మిస్. సో ఇది క్లోజ్ అయితే నేను వెళ్తూ ఉంటా, అట్లా వెళ్ళిపోతా. ఓకే 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 నా బంటి ఇదైతే ఈజీ, ఇది ఈజీ, ఇది కష్టం, ఇది కూడా కష్టం. ఓకే 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 ఇది ఈజీ, ఇది ఈజీ, ఇది బంటి. ఓకే ఓకే ట్రస్ట్ 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 మీనింగ్ అనగానే అన్నీ దాటాలి ఇప్పుడు. నేను దాటా బేటి, ఇవన్నీ ఈజీ, అదొకటే కష్టం. కష్టమైతే అన్నీ నమ్ముతున్నా, అది ఈజీ కదా. నేను మరీ తిక్కలో మరీ వల్ల కాదు. ఇప్పటికే 2 సార్లు కంప్లీట్ చేసిన. అమ్మ బంటి ఇలా దాటిపోయా. హాఫ్ ఆటే అమ్మ బంటి అలా దాటిపోతా. అమ్మ బంటి. గైస్ ఇది అయితే ఈజీయే, కానీ చచ్చిపోతేనే ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తుంది. నాకైతే తెప్పించింది కాబట్టి మీకు కూడా తెప్పియొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది కూడా కంప్లీట్. లెట్స్ గో టు వాట్ ఇస్ దిస్. ఓ ఇదదా, నేను ఏం టీంకి వెళ్ళాలా? నేను గ్రీన్ టీంకి వెళ్తాను. 2 choices I have. I want to go there. అది ఈజీ. ఏంట్రా ఇది రూము? దీని రూమ్ అంటారా? ఎలా పోతారా? ఓకే జంపింగ్ మరి తొందర పడకూడదు. ఇంత ఈజీగా ఉంది స్టేజ్. అమ్మా రూమ్ 8. ఇన్విజిబులా? వాట్? దేర్ ఓన్లీ 3 lasers ఇన్ దిస్ రూమ్. ఇది తెలుసు. ఫస్ట్ సెకండ్ లేజర్ ఇది. అవును ఉంది లాస్ట్ లేజర్. అవును ఈజీయే, కానీ ఎక్కువ ఫాస్ట్గా తిరుగుతుంది. సో అది మాత్రం ఈజీగా ఉంటే. ఇప్పుడు రూమ్ 9 లాస్ట్. సౌండ్ చేయకుండా భయము.
రూమ్ ఏంట్రా నైన్ ఎలా ఉంది పార్కోర్ కొంచెం ఈజీ ఉంది షర్ట్ పడి ఇంకా డామిట్ హాఫ్ వెళ్తూ ఉన్నా కదా మర్చిపోయా. ఓకే 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 మనం ఇంకా నెక్స్ట్ గేమ్స్ కూడా ఆడదాం. బంటి ఓకే ఓకే ఈ ఫస్ట్ పర్సన్లో ఉంటా. ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ఏం కాదు. హాఫ్ వెళ్తూ ఫస్ట్ పర్సన్లోనే ఉంటాను నేను. ఫస్ట్ పర్సన్లోనే ఉంటా. ఇందులో నార్మల్ పర్సన్లో ఉన్నా. మరీ నార్మల్గా జూమ్. అదే నచ్చదు. నేను తప్పెళ్ళా మిడిల్లోనే వెళ్ళాలి. బాస్ నేను రూమ్ 9లో ఉన్న లాస్ట్ రూము. హాఫ్ ఆడుతూ ఉన్న బ్రతకడం ఇంపాసిబుల్ అనుకుంటే మాత్రం అది ఈజీ. మస్తు కొద్దు మ్యూజిక్, అస్సలకి మ్యూజిక్ వద్దు. ఎందుకంటే అస్సలకి మ్యూట్ వద్దు. ఎందుకంటే మ్యూట్ ఆన్ చేస్తే కాపరేట్తో మనం తట్టుకోలేము. వీడియో చేయడం ఉంటే నడున్న పాట వెళ్ళి వీడియో చేయి. ఓడి అమ్మ బంటి, ఈ మిషన్ ఉంటే అంటే మిర్రిల్లో ఓ బంటి నేను ఎలాగో కంప్లీటెడ్ ఆల్ ఆఫ్ మై డిన్నర్ మనకి ఇప్పుడు చెక్ ఇది ఎన్ని రారే గోల్డ్. వావ్ ఫ్రెండ్స్ గోల్డ్ ఉంది. సో గైస్ ఈ వీడియోలో మరిన్ని కలుసుకుందాం. బాయ్. ఇదేంద్రా